ఏమైనా థ్రెటనింగ్స్ అని ఏమైనా ఉండేనా దామోదర్ రెడ్డి గారు మావోయిస్టులు అంటే అప్పుడు పీపుల్స్ వార్ నక్సలైట్లు కానీ లేకపోతే ఈ జనశక్తి ప్రాబల్యం కూడా ఉన్నట్టుంది కదా కొన్ని గ్రామాల్లో మా సూర్యాపేట దగ్గర స్ప్రింటర్ గ్రూప్స్ ఉండేదండి, నక్సలైట్లో స్ప్రింటర్ గ్రూప్స్ ఉండే, లింపియా గ్రూప్ అని, తర్వాత ఈ కొన్ని చిన్న చిన్న గ్రూప్స్ ఉండేది. కానీ మావోయిస్టులు నా చుట్టూ ఉండేది కానీ నా కాన్స్టిట్యున్సీలో రాకపోయేదండి. వాళ్ళతో నాకు థ్రెట్ ఉండకపోయేది. మొదలు కమ్యూనిస్టులతో ఉండేది థ్రెట్, తర్వాత నాకు థ్రెట్ ఉండకపోయేది. కానీ ఈ ఎవరైతే ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారో వాళ్ళను కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చుకున్న తర్వాత నాకు కూడా మిలిటెంట్ క్యాడర్ ఉండేది, వాళ్ళకు మిలిటెన్సీ ఉండేది కాబట్టి వాళ్ళ నాయం బట్టి ఉండేది. చాలామందిని నక్సలైట్లను సరెండర్ చేసి వాళ్ళకు మృతి కల్పించినాను, రీహాబిలిట్ చేసినాను. ఒకతన్ని ఎమ్మెల్యే స్థాయికి కూడా తీసుకుపోయినాను. చాలామందిని జిల్లా పరిషత్ మెంబర్స్ చేసినాను, సర్పంచ్లను చేసినారు, ఎంపీటీసీలను చేసినారు, మీ చేతి కింద ఉన్న మార్కెట్ చైర్మన్లను చేసినాను. అంటే జనజీవన స్రవంతిలో తీసుకొచ్చినాను వాళ్ళు. ఆ విధంగా చాలా కార్యక్రమాలు చేసినాను. అదేవిధంగా ఏదైతే కొంతమంది పిల్లలు తప్పుతో ఉండబోతుండే దొంగతనాలు చేస్తుంటే కూడా వాళ్ళని కూడా బాగా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళకు రీహాబిలిటేట్ చేయటం జరిగింది. ఆ విధంగా కొంత సేవ చేయగలిగినాను. కానీ రామిరెడ్డి దామోదర్ రెడ్డిది రౌడీయిజం అనే విమర్శలు కమ్యూనిస్టులు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కానీ విమర్శలు చేస్తూ ఉంటారు. కొంతమందిని పెంచి పోషిస్తుంటారు రౌడీలని, వాళ్ళతోనే మొత్తం నడుపుతుంటారు అని పాలిటిక్స్ అన్నీ. నేను గాంధీ గారి పార్టీలో ఉన్నాను, కానీ గాంధీ గారి మాదిరిగా ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టే స్వభావం అది కాదు. ఒక చెంప కొడితే 2 చెంపలు వాయిస్తాను. నా తెరుగుకు వస్తే మాత్రం నేను ఊరుకోనండి. నేను ఎవరు తొరిగిపోను. నా తెరుగుకు వస్తే మాత్రం నేనే కాదు, నా క్యాడర్ కూడా ఊరుకోదండి. దాన్ని రౌడీజం అన్నారేమో. దాన్ని రౌడీజం అనవచ్చు, ఇంకేదన్నా అనవచ్చు, గుండాయిజం అనవచ్చు, రౌడీజం అనవచ్చు, ఇంకేదన్నా అనవచ్చు. దానికి ఏ పేరు పెట్టినా పెట్టవచ్చు. కానీ నేను ఎవరు తిరగకపోను. చాలా వరకు స్నేహితంగా ఉండే ప్రయత్నం చేస్తాను, సాయం చేసే ప్రయత్నం చేస్తాను తప్ప నాకు రౌడీజం చేయాల్సిన అవసరం లేదు. నాకు అదృష్టం కొద్ది ప్రజలు 5 సార్లు నన్ను శాసనసభ్యునిగా ఎన్నికని సేవ చేసే భాగ్యం కలిగజేసినారు కాబట్టి సేవ చేసేటందుకు నేను ఎక్కువ ప్రయత్నం చేస్తూ వస్తున్నాను తప్ప నాకు రౌడీజం చేయాల్సిన అవసరం లేదు. అంటే రౌడీయిజం వల్లనే ప్రజలని బెదిరించడం వల్లనే ప్రజలతో దానివల్లనే ఆయన వరుసగా ఓడిపోతున్నారు. ఆ రౌడీయిజం దాని నుంచి మేము విముక్తి చేయగలిగామని ఈ మధ్య గెలిచిన వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ చూస్తున్నాను నేను కూడా. అంటే ఎవరు నాకు అర్థం కావటం లేదు. ఈ మధ్య గెలిచిన వాళ్ళంటే మంత్రి ఉన్నాడు కదా జగదీష్ రెడ్డి, ఆయన చరిత్ర చూడమని చెప్పండి, నా చరిత్ర చూడమని చెప్పండి. ఇప్పుడు ఆయనే మీరు అడగండి, ఆయన చరిత్ర చెప్పమని చెప్పండి. నా చరిత్ర ప్రజలందరికీ తెలుసు, ఆయన చరిత్ర కూడా తెలుసు. అందుగురించి నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. నాకు రౌడీజం చేయాల్సిన అవసరం నాకు లేదు. నన్ను 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించారంటే ఏ రౌడీకైనా గెలిపించగలుగుతారా? ఒకసారి గెలిపిస్తారు దౌర్జన్యంతో. నన్ను 5 సార్లు గెలిపించినారు, ఇండిపెండెంట్గా గెలిపించినారు, నన్ను ఎత్తుకపోయి గెలిపించినారు నన్ను. మరి రౌడీజం చేసినోడికి గెలిపిస్తారా ఎవడైనా? ప్రజలతో మమైక్యం ఉండి ప్రజలకు సేవ చేస్తుంటేనే, ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటేనే గెలిపిస్తాడు తప్ప 14-18లో ఓటమి అయింది మీరు నేను చెప్తాను కదా ఇంతకుముందు. ప్రజల్లో ఒక మార్పు కావాలనుకున్నారు, ఆయన నమ్మినారు, కేసీఆర్ నమ్మినారు. 1999లో నా మిస్సెస్ డెత్ బెడ్ మీద ఉండే. నా ఎన్నికలైన తర్వాత వారం రోజులనే 15 రోజుల లోపలనే చనిపోయింది. నేను తిరగలేకపోయినాను అంతే తప్ప 3 సంవత్సరాలు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతే తప్ప నేనేదో రౌడీజం చేసి చేయబట్టి నన్ను ఓడగొట్టిన తప్పుడండి, తప్పుడు ప్రచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.